ఈరోజు ప్రపంచమంతా ఒకవైపు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మరోవైపు ఒక చిన్న భూభాగం మాత్రం మృత్యుఘోషతో వణికిపోతోంది. అదే గాజా. గత కొంతకాలంగా ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులతో పలస్తీనా ప్రాంతం శ్మశాన వాటికను తలపిస్తోంది. అసలు ఈ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి? సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? ఈ నిజాన్ని ప్రపంచం ఎందుకు ఆపలేకపోతోంది? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ దాడులను కేవలం యుద్ధం అని పిలవలేం. ఇది ఒక మానవీయ సంక్షోభం. గాజాలో ఇప్పుడు సురక్షితమైన ప్రాంతం అంటూ ఏదీ లేదు. గాయపడిన వారికి చికిత్స అందించే ఆసుపత్రులు కూడా బాంబుల ధాటికి నేలమట్టమవుతున్నాయి. విద్యుత్ లేదు, త్రాగడానికి స్వచ్ఛమైన నీరు లేదు, కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. ఈ దాడుల్లో వేలాది మంది అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవుతున్నారు. అంతర్జాతీయ సంస్థలు మరియు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం అక్టోబర్ 2023 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రాణ నష్టం అత్యంత తీవ్రంగా ఉంది. గాజాలో మరణించిన వారి సంఖ్య 66,000 దాటిందని నివేదికలు పేర్కొంటున్నాయి. సుమారు 1.68 లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని అంచనా. యుద్ధం వల్లనే కాకుండా ఆహారం మరియు మంచినీరు దొరక్క ఆకలితో మరియు పోషకాహార లోపంతో అనేక మంది పిల్లలు మరణిస్తున్నారు. సామాన్య ప్రజలపై జరుగుతున్న ఈ అమానవీయ దాడులను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. పాలస్తీనా ప్రజలను వారి సొంత భూముల నుండి తరిమివేసే ప్రయత్నం జరుగుతోందని అనేక మంది మానవ హక్కుల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం భూభాగం కోసం జరుగుతున్న పోరాటం కాదు, ఒక జాతి మనుగడ కోసం జరుగుతున్న పోరాటం. మరి ప్రపంచం ఏం చేస్తోంది? ఐక్యరాజ్య సమితి శాంతి కోసం పిలుపునిస్తున్నా కొన్ని శక్తివంతమైన దేశాల అండదండలతో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా రోడ్లపైకి వస్తున్నారు. యుద్ధం వల్ల పరిష్కారం లభించదని, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని గొంతెత్తుతున్నారు. యుద్ధం ఏదైనా, విజేత ఎవరైనా, నష్టపోయేది మాత్రం ప్రాణాలే. అధికారం కోసం, సరిహద్దుల కోసం చేసే ఈ పోరాటాల్లో చితికిపోతున్నది సామాన్య పాలస్తీనా పౌరులే. ఆకాశం నుండి కురుస్తున్నది బాంబుల వర్షం కాదు, ఒక జాతి కన్నీరు. త్వరలోనే అక్కడ శాంతి నెలకొనాలని, చిన్నపిల్లల నవ్వులు మళ్ళీ వినిపించాలని కోరుకుందాం. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియచేయండి. ఈ సమాచారాన్ని అందరికీ చేరవేసేందుకు వీడియోను లైక్ చేయండి.